నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. జై తెలంగాణ. యువకులు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రజలు అన్న కేటీఆర్ అన్న, నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నీ బాంచను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏడికి పోతాంది ఈ తెలంగాణ రాష్ట్రం? కేటీఆర్ అన్న, మీరు చెయ్యబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుక్కడి బోధింటలేరు. అరే వాళ్ళకు టాయిలెట్ వస్తలే అన్న, బాత్రూమ్ పోతే నువ్వు పెట్టే మీటింగులు, నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే ఎడ్యుకేషన్ మాటలు వాళ్ళకి అర్థమైతే లేదన్న. అరే జీరో నాలెడ్జీ, అరే ఎడ్యుకేషన్ లేదు కాంగ్రెస్ పార్టీలకు. ఇదే ఎడ్యుకేషన్. బీఆర్ఎస్ పార్టీ చదువుకున్న స్టూడెంట్లు, యూత్. కాంగ్రెస్ పార్టీలకు ఏమున్నదన్నా? నువ్వు పెట్టే మీటింగు, నువ్వు చెప్పే మాటలకు 2 సంవత్సరాలన్నా వాళ్ళ అన్నం తినక, బుక్కడి బువ్వ గట్టిగా అన్నం తినక, దమ్మర తాగక, బయటికి రాక వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదన్న. ప్రజాపాలన అన్నారు, ఏడపాయ ప్రజాపాలన? ఏమైపోయా ప్రజలు? హైడ్రా అన్నారు, హైడ్రా ఫెయిల్. రైతులు అన్నారు, రైతులు ఫెయిల్ అయిపోయారు. ప్రజలు అన్నారు, ప్రజల కోసం పోరాడతాం అన్నారు, ప్రజలు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళ పార్టీ ఫెయిల్ అయింది. పింఛని అన్నారు, పింఛని లేదు. కళ్యాణ లక్ష్యం అన్నారు, తులం బంగారం అన్నారు. ఏదన్నా ఏడపోయినాయి? ఇవన్నీ అడుగుతాను కాబట్టి వాళ్ళు భయపడతారు. ఎస్, 100% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ ఉచ్చ పోసుకుంటారు. ఉచ్చ. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఇక్కడ దమ్ము ఉంటే రాండి బయటికి, చూసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఏమురా, ఎవడికి వచ్చినట్టు, ఎవడికి నచ్చినట్టు మాట్లాడతారు కొడుకులు. ఏమురా గుద్ద. అప్పుడే మూతి మీద మీసాలు మొలిసిన యార మా లెక్క. మీకు మీసాలు పొలవని యువకులు కూడా మాట్లాడతారు. ఏం తెలుసురా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే? కేసీఆర్ గురించి అని మీరు అనేది, కేటీఆర్ గురించి అని మీరు అనేది, ఒక హరీశ్రావు గురించి అని మీరు అనేది. మీరు అరమోగలు ఇయ్యాల. ఓ ఎవడో ఇన్స్టాలో వాడు కేటీఆర్ అని అంటాడు. ఓరో జీరో నాలెడ్జ్ నా కొడక. ఏం చదువుకున్నావు బేస్ సాలేను? నువ్వు వారే చదువుకున్నది, నువ్వు వారే ఎడ్యుకేషన్ చదువురా నా కొడక. నువ్వు వారే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ కొడుకు గురించి మాట్లాడేది. ఆయన నడిచే మట్టి ఉంటుందా? ఆ మట్టిలో కాదురా నీ బతుకు కానీ నువ్వు కానీ. కేటీఆర్ గురించి మాట్లాడే కొడుకు నువ్వు వారా ఏతులు? ఐసా పొడుస్తాం చేస్తాం. ఏమ్రా, ఏం తెలుసురా? తెలంగాణ మార్చింది ఇవ్వాలరా? తెలంగాణ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇవ్వాలరా? గురుకుల హాస్టళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, ఇవన్నీ ఎవరు చేసిర్రా? మిషన్ భగీరథ, స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రా ఆ తెలంగాణకు? ఈ రోజు మీరు బయటకు వచ్చి చేతుల మాటలు మాట్లాడతారు. మొన్న మీటింగ్ పెట్టిల్లు కదా, ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి, ముందుకురా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిల్లు కదా. ఏమే మరి హరీశ్రావు బయటకు వచ్చిండు, మరి కేటీఆర్ బయటకు వచ్చిండు. ఏమా ఎడపోయిల్లు మీరు? ఎందుకు భయపడ్డారు? ఎందుకు బయటికి రాలేదు? దమ్ము లేదా? ధైర్యం లేదా? ఉచ్చ పోసుకున్నారా? తెలివి లేదా? మెంటల్ గా డిసైడ్ అయిన ఒక కేటీఆర్ బ్యాంక్ ఒక సంవత్సరాలు కాదు, నువ్వు ఒక 4 రోజుల్లో దిగిపోతావు సీటు. ఎందుకు? బతకని చేద్దాము, చూద్దాము. కాంగ్రెస్ పార్టీ ఏడిగిపోతా చూద్దాము. ప్రజలన్నా ఇక చూసుకుంటారా? వాళ్ళకి బుక్కడి బువ్వ పెడతారా? అరే రైతులనే మీరు తొక్కుతాలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏదో యాపట. ఏమి యాపే? మరి మా అయ్యకు చదువు రాదు, ఏం పీకాల మా అయ్య? వాళ్ళ మొట్ట చెప్పు. మా అయ్య గురించే మాట్లాడుతున్నా. నా సొంటి తండ్రులు, ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా సొంటి తండ్రి. ఎంతమంది తండ్రులు లేరు బయట? చదువుకోలే వాళ్ళు, మీ లెక్కనే చదువుకోలే మీ లెక్కనే. ఎడ్యుకేషన్ కాదు వాళ్ళు. మేము ఎడ్యుకేషన్ మాకు తెలుస్తుంది. మరి మా అయ్య వాళ్ళు ఏం కావాలి? ఏది కరెంటు? మరి నా వరంగల్ జిల్లాకు పోయినా మరి కరెంట్ లేదు. నాకు సిగ్గు అవుతుంది. గీనని గెలిపించుకున్నామా? నేనేదో ఓటేయాలి బాయ్, నేనేదో ఓటేయాలి, నేను గెలిపియ్యనుకుంటా. నాకు అవసరం కూడా లేదు. మాకున్నది బీఆర్ఎస్ పార్టీ చాలు. కష్టపడి పోరాడి తెచ్చిళ్ళు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తెచ్చిళ్ళు మాకు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నది మాకు ఒకప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది యువకులు, విద్యార్థులు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందున్నాడు కాబట్టి యువకులు పోరాడిలు తెలంగాణ వచ్చింది. ఇది కదా స్వచ్ఛమైన కంటెంట్ అంటే. ఎస్, ఎంతో మంది మరణమయ్యారు తెలంగాణ గురించి. కేసీఆర్ ముందున్నాడు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇదిగా తెలుసుకునే విషయము. ఇక వీళ్ళు ఏతుల మాటలు ఎవరి వల్ల వచ్చింది తెలంగాణ? నీ ఒక్కరి వల్ల వచ్చిందా? ఎస్, కేసీఆర్ వాళ్ళ వల్లనే, కేసీఆర్ గారు వల్లనే
తెలంగాణ వచ్చింది. ఆయననే ముందడుగు లేకపోతే ఈ తెలంగాణ ఎక్కడిది? అదే ఆంధ్రుల రాజ్యం ఉండు. ఈ రోజు కూడా ఆంధ్రుల రాజ్యం నడుతుందిరా, ఈ రోజు కూడా ఆంధ్రుల రాజ్యమే నడుస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారు చేయబడి 5,000 ఉద్యోగాలు ఇస్తావా? చీప్ అని బేస్లో 5,000 జాబులా? నువ్వు వాళ్ళ గురించి ఏమన్నావు మళ్ళీ? నీ 5,000 జాబ్ అయితే చచ్చిపోండి ఇంటికి మంది వేసుకొని. గీదా గీదా నువ్వు మాట్లాడేది? గీదా నువ్వు చెప్పేది? గీదా నీ ప్రజాపాలన? ఒక స్టూడెంట్ను, ఒక చదువుకునే స్టూడెంట్ను చనిపో అంటున్నావా? ఇండ్రింగ్ మందు తాగి, ఒరి మందు తాగి బాయిల దునికి చనిపో అంటున్నావా? గీదా నువ్వు నేర్పేడిది? గీదా నువ్వు చెప్పేది? గిందికి నేను గెలిపించింది. ఈ ప్రజలకు సిగ్గు ఉండాలి. మీ బతుకులు చేయడ వద్దురా 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 అని కేసీఆర్ బహిరంగ సభ పెట్టినప్పుడు 100 లక్ష ముచ్చలు చెప్పిళ్ళు. అయినా మీ బుద్ధి మారది. ఓ గదే బానిస బతుకు, గదే బిచ్చం బతుకు, గదే పల్లెటూరులు ఉంటారు, గదే రూపాయి సంపద, గదే 500, 200 కూలి, గదే 1000 రూపాయల కూలి బతికే బతుకు మీది ప్రజలది. తెలంగాణ కొందరు ప్రజలది. ఇష్టపడి గెలిపించుకున్నారు కాదురా మీరు రేవంత్ రెడ్డిని. ఏం పీకుతాండు, ఏం చేస్తాడు? ప్రజలందరూ ఏడికిపోతాను. పాతంలోకి తొక్కిండ్రా రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా మీకు? అరే స్టూడెంట్ ఫస్ట్ మీ బతికెందుకురా? మీ బతుకు కొందరిది, తెలంగాణ ప్రజలకు కొందరు స్టూడెంట్ది. మీ బతికెందుకురా? తెలంగాణ తెచ్చుకున్నారా మీరు? తెలంగాణ తెచ్చుకున్నాం రా మనము. అప్పుడు చిన్న పోరని కావచ్చు, తెలంగాణ తెచ్చింది మీరురా. మీ వల్ల తెలంగాణ వచ్చింది. ఎస్ ఏదిరా మరి రేవంత్ రెడ్డి చేయలే పెడితే ఏడపోతాను మరి యూత్లు ఏడపోతాను. దమ్ము ధైర్యం లేదారా? చదువుకున్న మైండ్ లేదారా? కేటీఆర్ లెక్క మీరు బయటికి రండి. ఏంది మా బతికేంది? మేమేంది? మా తల్లిరాలేంది? మా తెలంగాణ ఎడిగిపోతుంది, ఇవాళ పలకపోతుంది, ఆంధ్రలో పలకపోయింది. అల్లరని మాట్లాడాలి ఆంధ్రలు. అయినా మీరు పడతారు. సిగ్గులేవురా మీకు? అదే మనకి కేటీఆర్ ఈ రోజున మన కేసీఆర్ ఉంటే ఎవరి పనుండ్రా? తెలంగాణ దొరబిడ్డలవురా, రైతులు దొరలవు, యూత్ పొరగలు దొరలవు. ఎస్ కొన్ని తప్పులు జరగవచ్చు మన బీఆర్ఎస్ పార్టీలో. కప్పుడు సర్దుగా పోయినాం కదా. అయినా మీకు జాబులు, ఉద్యోగాలు, అది బస్సు కండక్టర్లు అన్ని జాబులు, పోలీసు వాళ్ళకి, గిరిసు వాళ్ళకి అన్ని మంచిగా చూసుకున్నాం కదా. ఇక ఏడపోయింది మరే? ఇక ఈ పిచ్చి ప్రజలు కొందరు ఉంటారు, రెడ్డి ప్రజలు. ఇప్పుడు అర్థమవుతుందా కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదో? ఇప్పుడు తెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదో? ఇకనైనా మారండిరా మీ బతుకులు చేడ. ఇక మారండిరా మీరు. మీ బుద్ధి మార్చుకోండి. వచ్చే రెండు సంవత్సరాల్లో వాళ్ళ పార్టీ ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ. అంతే అయిపోయి నాశనం అయిపోయింది. మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇకనే తెలియజేసుకోండి. ఇక ముందు జరల పోలి కేటీఆర్ని సపోర్ట్ చేసి కేటీఆర్ పోండి. ఇకనైనా మీ బతుకులు మారుతాయి. యువకులు చూసిన ఉత్సాహ పోపిస్తాను కాంగ్రెస్ పార్టీ ఉత్సాహ బయటికి వచ్చి మాట్లాడే గున్నది. ఏ నా కొడుకు మాట్లాడరా బ్యాంచేతు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చూసుకుంటా బ్యాంచేతు. రండిరా. కేటీఆర్ ఉత్సాహపోసుకున్న ప్రజలు ఆయన గురించి మరి తిరగబడతారు. ప్రజలు అంటే కొందరు బుద్ధి లేని కాంగ్రెస్ యువకులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఎస్ మొన్న ఇక్కడ మన ఎవరు బహిరంగ సభ పెట్టింది? ఎవరు? మా కేసీఆర్ గారు. ఆయన పెట్టిండు అది మీటింగ్. ఏమే రేవంత్ రెడ్డి గారు ఎవరు వచ్చిళ్ళు నీ మీటింగు? ఏపోదని ప్రజాపాలన గీదా నువ్వు చేసేది? ప్రజలను పిచ్చోళ్ళని చేస్తావా? ప్రజలను ఎడ్డోళ్ళని చేస్తావా? ఈ ప్రజలకు ఉండాలే ఒక మానం, ఒక సిగ్గు, ఒక శరము. ఎడిగిపోతారు ప్రజలు. ఇకనైనా మారండిరా. కేసీఆర్ వెనక నడవండిరా. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రైతులు నేను మీకు చెప్తున్నా, పాదావి వందనాలు తల్లిదండ్రులలో కేసీఆర్ సపోర్ట్ చేసుకుంటాం. కేసీఆర్ నడిపిద్దాం. ఏడపోయింది మరి? ఇంతకుముందు ఎట్లుండే తెలంగాణ? ఇప్పుడు ఏమైపోతుంది తెలంగాణ? ప్రజలు ఏమైపోతుళ్ళు? ఈ రైతు బిడ్డలు ఏమైపోతుళ్ళు? చచ్చిపోతారట మీరు త్వరలో. చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మీరు బతకాలంటే కేసీఆర్ వెనక ఉండండి. కేసీఆర్ ముందు ఉండండి రా. కేసీఆర్ వెనుక నడిపిస్తాడు తెలంగాణ ప్రజలందరినీ. అది కదా మనకు కావాల్సింది. ఇకనైనా మారండిరా మీరు. మీకు ముందు భవిష్యత్తు ఉంటుంది. మీకు మారరా. మీ బతుకులు మారయా? ఇక 2 సంవత్సరాలు ఉంటుంది. చల్ బయటికి రండి. ఇకనైనా బయటికి రండి. జై తెలంగాణ అనండి. కేసీఆర్ జెండా లేపండి. కారు గుర్తుకు వేద్దాము, గెలిపించుకుందాము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని కాపాడదాం. మనమే కాపాడదాము. మనలో వాళ్ళు కాపాడుతారు. ఎస్ అయిపోయా క్లోజ్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు పెడతావు? ఇక చూస్తున్నావుగా ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నా చూస్తున్నావు కదా. ఇక మారు, బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని బాగుపడండి. ఇది తప్పు అయితే క్షమించండి. నన్ను తప్పు కాదు, నిజమైన వీడియో మాత్రమే మాట్లాడినా. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీలకు బయటికి రండి. ఓ బహిరంగ సభ పెట్టి మేమా చూసుకుంటాం. ఎట్లయితే ఎట్లా బంద్ చేతు. ఇక మేము వెనక పోయినాం అనుకో బిడ్డ. అరే మేము వెనక పోంరా. ఏదో మీరు ముందుకు పోవాలని
ప్రజలను ఇక ఇంకో 2 సంవత్సరాలు కాపాడాలని కొంచెం మేము తగ్గుతున్నాం. ఇది ఎంత 10% ఇది మేము బయటకు వచ్చింది. మా కేటీఆర్ అన్న ఇంకా 90% బయటకు వచ్చింది అనుకో, ఈ భూమి మీద మీరు ఉండరు. అంటే మేము చంపుదాం అంటలేము, మీ అంతలా మీరే ఉరి వేసుకొని అదే బాగిల దునికి అదే ఉరి మంది తాగి చనిపోతారు మీరు. ఎస్, బయటికే వచ్చింది అనుకో కేటీఆర్ గారు మైండ్ ఇంకా పవర్ఫుల్ మైండ్ పెట్టి ఎడ్యుకేషన్ మైండ్ పెట్టింది అనుకో, భూమి మీద నూకలే ఉండే. మీ ఈ ప్రపంచం భూలోకం మునిగిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ ఉండదు తెలంగాణ గడ్డ మీద. అదిరా కేటీఆర్ మైండ్ అంటే. ఎందుకో బతుకని ఇక ప్రజలన్నా బతుకుతారు 2 సంవత్సరాలు వదిలేస్తాను కేటీఆర్ గారు. అర్థమైందా మీకు? జర జాగ్రత్త బిడ్డ. హరిశ్రావు గారి గురించి మాట్లాడే ముందు జాగ్రత్త. 6 అడుగుల బుల్లెట్, అర్థమైందా? ఎవ్వరు ఉండరు. ఇక ఏం నేర్చుకుంటారా మీరు? ఎడ్యుకేషన్ రా వాళ్ళు. మీకు ఏమొస్తు చదువు చెప్పండి. బయటికి వచ్చి మాట్లాడి దమ్ము ధైర్యం ఉంటే, అర్థమైందా? సచివాలయం గడికి వస్తున్నారు కాదు, కేసీఆర్ భవనం గడికి వస్తున్నారు కాదు, మరి ట్యాంక్ బండికి వస్తున్నారు కాదు, సికింద్రాబాద్ మీటింగ్ పెడతారా, ప్యాడీల మీటింగ్ పెడతారా? మరి మేము ఏంటండి మనం బయటికి ఎందుకు రాలే? దమ్ము ధైర్యం లేదా? ఇది వీళ్ళ దమ్ము. ఇక నేను తెలుసుకోండి. ఇక మీరా మేమా చూసుకున్నాం. అర్థమవుతుందా? జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్.